ఈవెంట్ అయిపోయాక ప్రియా నేను షాపింగ్కి వెళ్తున్నాను డ్రెస్ కొనుక్కోవడానికి నువ్వు కూడా వస్తావా అని అడిగింది. షాపింగ్ అంటే అసలు పిలవపైన తోడెళ్ళాను, నేను ఇంకా పిలిస్తే ఆగుతానా, అందుకే నేను కూడా వెళ్ళాను షాపింగ్. ఇక్కడ కొనేది తక్కువ చూసేది ఎక్కువ, తను రామనంగానే పోనీలు అని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే సెలెక్షన్ చేయని చెప్పింది. సర్లే అని నేను కొన్ని డ్రెస్సులు సెలెక్షన్ చేస్తే అవేవి తీసుకోకుండా ఫైనల్ గా తనకు నచ్చిందే తీసుకుంది. ఇంకంతకాడికి అడగటం దేనికి నన్ను. ఒక డ్రెస్ కోసం నేనే గంటలు చేస్తా అనుకుంటే నన్ను మించిపోయింది ప్రియా. అయితే తను తీసుకునేది ఇప్పుడు ఒక డ్రెస్ అయినా చాలా డ్రెస్సులు వెతికి వాటిలో కొన్ని సెలెక్షన్ చేసి ఫైనల్ గా ఒక డ్రెస్ అయితే తీసుకుంది. అమ్మయ్య షాపింగ్ అయిపోయిందిలే, ఇంక ఇంటికి వెళ్దాం అనుకుంటే ప్రియా నన్ను అప్పుడే వెళ్ళనిచ్చిద్దా. ఇప్పుడు తీసుకున్న డ్రెస్ మీదకి మ్యాచింగ్ గా ఇయర్ రింగ్స్, చైన్, ఇంకా హీల్స్ ఇవన్నీ తీసుకోవాలి పదా అని చెప్పి తీసుకొని వెళ్ళింది. డ్రెస్ కోసం గంటలు చేసిన ఒకే షాప్ లో కొనింది. ఇయర్ రింగ్స్, చైన్, హీల్స్ కోసం అయితే ఎన్ని షాపులు తిప్పిందో. ఫైనల్ గా నాకు అర్థమైంది ఒకటే, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే షాపింగ్ కి పిలవగానే తోకొప్పుకుంటూ వెళ్ళకూడదని. ఇంకా మొత్తానికి షాపింగ్ అంటేనే భయపడేలా చేసింది ప్రియా అయితే. సర్లే గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా.